తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన 2024 సార్వత్రిక ఎన్నికలు ఊహించినట్టుగానే హై హీట్‌ని క్రియేట్ చేశాయి. ఏదైతే నేతల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేసిన ఓటర్లు మరికొద్ది రోజుల్లోనే ఎవరికి పట్టం కడతారా, ఎవరికి పక్కన పెడతారా అనేది సస్పెన్స్ క్లియర్ అవనుంది. ప్రస్తుతం మనతో ఇచ్చాపురం కూటమి అభ్యర్థి పెందాలం అశోక్ బాబు ఉన్నారు. ఈ ఎన్నికలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అశోక్ బాబు గారు, మీరు ప్రత్యక్షంగా 3 ఎన్నికలు చూశారు, పరోక్షంగా చాలా ఎన్నికలు చూసుంటారు. ఆ ఎన్నికలకి తాజా ఎన్నికలకి తేడా ఏమిటంటే అశోక్ ఏమని చెప్తారు? అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏ స్పీడ్ అయితే పబ్లిక్లో ఉందో ఆ మూడ్ అనేది ఈ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా కనిపించింది అని చెప్పాలి. ప్రతి బూత్లో కూడా ఎక్కడికి మేము వెళ్ళినా సరే, అటు జన సైనికులు కావచ్చు, బీజేపీ కుటుంబ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కామన్ మ్యాన్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి అనే ఉత్సాహంతో అక్కడ ఓటింగ్ చేస్తున్నటువంటి సరళి చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఏదైతే చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు 1983లో 1994లో ఉన్నటువంటి వేవ్ మళ్ళీ కనిపిస్తుందని. ఇప్పుడైతే మాత్రం మాకు ఆ వేవ్ కనిపించింది, చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గెలిపే కాదు, మంచి మెజారిటీతో గెలుస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. అశోక్ చెప్తున్నారు వేవ్ కనిపిస్తుంది అని చెప్పి. అశోక్తో పాటు రాష్ట్రంలో చాలా మంది నేతలు ఈ మాటే చెప్తున్నారు. కానీ ఇచ్చాపురం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చూడలేదు ఈ స్థాయిలో విమర్శలు అయితేనేమి, ఈ స్థాయిలో ఉద్రిక్తతలు అయితేనేమి ఇవి ఎప్పుడు చూడలేదు. ఈ తరహా ఎన్నికల్లో ఇవి పరిచయం అయిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యథా రాజా తథా ప్రజ అని. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో కింద స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్గా నిన్న మొన్నటి వరకు చేసినటువంటి వ్యక్తి కూడా అలానే ఉన్నాడు. సో కొత్తగా పాత వ్యక్తులే కొత్తగా ఈరోజు క్యారెక్టర్ అసాసినేట్లు చేయటం, బూత్ దగ్గర ఎప్పుడైతే మెజారిటీలు కనిపిస్తున్నాయో అక్కడ గొడవలు పెట్టే ప్రయత్నం చేయటం, ఇలా రకరకాల విన్యాసాలు చేశారు. బట్ ప్రజాస్వామ్యంలో ప్రజల కన్నా బలమైనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ విషయాన్ని మనం గమనించుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి ఒక సత్సాంప్రదాయం ఉండేది. ఎప్పుడు కూడా పద్ధతిగా ఎలక్షన్స్ వరకు రాజకీయాలు చేసుకున్నప్పటికీ అందరం కలివిడిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎందుకో ఈసారి కొంచెం ఒకంత బాధ అనిపించింది. క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఏదైనా సరే ఫైనల్గా తీర్పు ఇవ్వాల్సినటువంటిది ప్రజల్ని మనం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాని మీద గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి తప్ప క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మనం గెలుస్తాము అనుకోవడం తప్పు. ప్రత్యేకంగా ఏంటంటే కులాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఎక్కడో ఒక జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది కూడా వైసీపీ వాళ్ళు కవ్విస్తే తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్లో అదేదో యాదవ్ సామాజిక వర్గానికి మొత్తానికి అశోక్ ఏదో చేసేసాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎంతమంది నమ్ముతున్నారు? మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యాదవ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు దానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి కుట్టిళ్ళ ప్రయత్నాలు చాలా జరిగాయి. బట్ ఏదైనా అంతిమంగా విజయం మాత్రం మాది కాబట్టి సో వాళ్ళు ఎవరు ఎన్ని చేసుకున్నా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఏదైతే నిన్న ఎన్నికలు ముగిసిన వెంటనే నరసరావుపేట ఎంపీ అభ్యర్థి గతంలో మంత్రి అనిల్ గారు ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు అని చెప్పి. గడిచిన 4.5 ఏళ్ళు మీరా పాట పాడారు, ఈ రోజు నుంచి ఆయన పాట ఎత్తుకున్నారు. ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వ్యవస్థల్ని సొంత జాగీర్లాగా వాడుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి వ్యక్తి లేరు. ఒక డీజీపీ స్థాయి అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళు రువ్వితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పగలిగినంత దౌర్భాగ్య పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ని పనిచేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జోగి రమేష్ అనే ఒక ఎమ్మెల్యే, అప్పటికి ఇంకా మంత్రి కూడా కాలేదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దాడికి చేయడానికి వెళ్తే ఆయన ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాడు అని ఒక డిఐజీ స్థాయి అధికారి చెప్పటం, డైరెక్ట్గా డోర్ డెలివరీ చేశారు మనుషుల్ని చంపేసి ఎమ్మెల్సీ మీద. ఈరోజు ఆయనకి బెయిల్ వస్తే ఆయనకి ఈరోజు పట్టం కట్టే పరిస్థితి ఉంది. ఇలా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్సే వైఎస్ఆర్సీపీ పార్టీ. వ్యవస్థలను సొంత జోబులో పెన్నుల్లాగా వాడుకునే వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉంది. ఈరోజు పోలీసులు బయటకు వచ్చారు, ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛాయుతంగా మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ చూసినా సరే పోలీసులు ఎక్కడైనా సరే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అయ్యారు. సో ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలకు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశంలో వాళ్ళు పని చేయాలి. ఆ రకంగానే పనిచేశారు. మరి అలాగనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మాకు సొంత మనుషులాగా పనిచేసి ఉండాలి కదా, అక్కడ ఎక్కడ జరగలేదు కదా. సో అనిల్ యాదవ్ కావచ్చు, లేకపోతే రోజా గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏవేవో మాటలు ఇంకా ఆడుతారు. ఎందుకంటే ఇంకా ఓటమి సమీపించింది. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వ్యవస్థలు ఎలా నడిచే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాల వ్యవస్థలు ఎలా నడిచే చూశారు. కాబట్టి
ఇట్స్ ఓకే. అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడేసినంత మాత్రాన ఏదో అద్భుతాలు అని జరిగిపోతాయనే పరిస్థితి అయితే లేదు. సో ఖచ్చితంగా ప్రజలకైతే తెలుసు కదా ఏం జరిగిందనేది. సో ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి అదొక అలవాటు అది. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏం చేసినా సరే రేపు జూన్ 4వ తారీఖున రాబోతున్నటువంటి రిజల్టే ఫైనల్. జూన్ 4న డిసైడ్ చేసేస్తుందని చెప్తున్నారు. కానీ బెందాలం అశోక్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కాన్సంట్రేషన్ పెట్టారు. ఇక్కడికి జడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, 2, 3 స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. కిడ్నీ ఏదైతే దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు. ఇలాగ ఎన్నో రకాలుగా మీ ఓటు బ్యాంకును చెడగొట్టే ప్రయత్నం చేశామంటూ వాళ్ళు చెప్తున్నారు. అవేమైనా సత్ఫలితాలు ఇచ్చాయా? మీరు ఇప్పుడు గెలుపు మీద ఏమా అంటున్నారు? ఏమైనా మెజార్టీ మీద ప్రభావం చూపుతుంది? ఇప్పుడు బరిలో నిల్చున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా గెలవాలనే ఒక తాపత్రయంతో ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు నా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు. నా కార్యకర్తలు నేను మాత్రమే మిగిలాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అటు జన సైనికులు, అలాగే బీజేపీ కుటుంబ సభ్యులు మేము మాత్రమే ఎలక్షన్ చేసుకున్నాం. ఇంకెవరు కూడా మా దగ్గరికి రాలేదు. వాళ్ళకి స్టార్ క్యాంపైనర్లు లేకపోతే సీఎం అభ్యర్థులు వాళ్ళకి ఎందుకు రావాల్సి వచ్చింది? బికాస్ దే నో దే ఆర్ వీక్. తీసుకొని వచ్చి వాళ్ళేదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, తప్పేమీ లేదు. బట్ మీరు చూస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గంలో ఉందంటే, మా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పేరు పాపం ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నీ పేరేంటమ్మా అని అడిగే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్. పోటీ చేసే అభ్యర్థి పేరే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. 18 రోజుల్లో అభ్యర్థి వచ్చినా గెలిపించే సత్తా ఇక్కడ టీడీపీకి ఉంది, గతంలో రుజువైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల్లో మెజార్టీ ఎంత అని చెప్పి అశోక్ చెప్తారు. అంటే మెజారిటీ ఇంత అని చెప్పుకునేది అత్యుత్సాహమే. కానీ ఒకటి, గతం కన్నా మంచి మెజారిటీ. ఎందుకంటే మేము బూత్స్ దగ్గరికి వెళ్ళి చూసాం. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంతవరకు ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదు. టిపికల్గా హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో లేకపోతే వైజాగ్లోనో అటు చెన్నైలోనో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రేడ్ 4 ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు రావడమే కాకుండా వచ్చి మమ్మల్ని కలిసి నీకు ఓటేయడానికి వచ్చాము అని చెప్పి వెళ్ళారు. అది ఒక ట్రెండ్. అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ అవ్వాల్సిన మూడ్లోంచి పక్కన పెట్టి చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పే అంత కష్టపడ్డారు. అంటే వాళ్ళు చెప్తున్నారు అని అంటే అది గెలుపోవటంలో దైవ నిర్ణయాలు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మేము ఖచ్చితంగా గతంసారి కానీ ఇప్పుడు ఎక్కువ కష్టపడ్డాం కాబట్టి మేము ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాం, మంచి మెజారిటీ తెచ్చుకుంటున్నాం, మా బూత్ మెజారిటీ అని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. సో అదే దానికి తార్కాణం. మేము కష్టపడ్డాం, ఖచ్చితంగా బూత్ మెజారిటీ చూపిస్తాము అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్. మొత్తానికి ఒక టీం వర్క్ జరిగింది. సో టీం వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు అనేది మనకు తెలిసినటువంటి విషయం. సో ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. రాష్ట్రంలో ఒక రకమైన చర్చ జరుగుతుంది, ఉద్దానంలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఏదైతే భవిష్యత్తులో కూటమి ఏర్పడితే, ప్రభుత్వం ఏర్పడితే అశోక్ను మంత్రిగా చూసే అవకాశం ఉందని చెప్పి మీ అభిమానులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ షోకాల్డ్ ఇష్యూపై మీరే విధంగా స్పందిస్తారు? అంటే 3 కాన్సిక్యూటివ్ టైమ్స్ గెలిచినప్పుడు ఖచ్చితంగా కార్యకర్త అనేవాడు కొంత ఆశపడతాడు. ఎందుకంటే ఇంత కష్టపడి గెలిపించుకుంటున్నాం, అలాంటి వేవ్లో కూడా గెలిపించుకున్నటువంటి నియోజకవర్గం ఇంత బలంగా ఉంది. సో ఎప్పుడు కూడా అది లేదు అని కార్యకర్త కోరుకోవడంలో తప్పులేదు. బట్ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాలిక్యులేటివ్గా అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఏదైనా జరుగుతుందన్న విషయం మీకు తెలియంది కాదు. సో వీఆర్ నాట్ హోపింగ్ దట్. బట్ అది భగవంతుడు ఆశీర్వదించి పార్టీ నిర్ణయించి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. అది థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూస్తున్నారుగా, ఏదైతే ఎన్నికల పోలింగ్ ముగిసి 24 గంటలు కావస్తుంది, ఇంకా కూడా క్రౌడ్ అలానే ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు, అశోక్కి కంగ్రాచులేట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే అయిపోయారంటూ కంగ్రాచులేట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా ఆ సందడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏదైతే జూన్ 4వ తారీఖు తప్పనిసరిగా తను ఎమ్మెల్యేగా విజయం సాధించడం స్పష్టంగా కనిపిస్తుందని, స్పష్టమైన మెజార్టీతో మరోసారి ఇచ్చాపురం కంచుకోట అని నిరూపించుకోవడం తథ్యంగా కనిపిస్తుందని బెందాలం అశోక్ చెప్తున్నారు. ఇంకోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి ఏనాడు చూడని ఎన్నికలు ఈ దఫా ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చూశారని, యథా రాజా తథా ప్రజ, జగన్ పాలన ఎలా ఉంటే ఆ తరహా పాలనే ఇచ్చాపురంలో కూడా కొనసాగిందని బెందాలం అశోక్ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.